వాకింగ్ అంతా పూర్తయిందా? అయిపోయింది. తను పడుకుందా? నిద్రపోయింది. ఓకే అన్నా, సిగరెట్ ఒకటి ఇవ్వండి అన్నా. కావాలా? ఇదిగో. వీడొకడు. రే తమ్ముడు, పొద్దున్నే ఒకే ఒక సిగరెట్ రా, దయచేసి నన్ను పట్టించుకో. లేచిన వెంటనే సిగరెట్ తాగపోతే నాకు కక్కా రాదురా, అర్థం చేసుకో ప్లీజ్. ఏంటి బాబు దాంతో మాట్లాడుతున్నా? అదెలా పట్టిస్తుంది? వీడి గురించి నీకు తెలీదన్నా. అదంతా వీడు కరెక్ట్గా చేస్తాడు, ఎందుకంటే పెంపకం అలాంటిది. సరే ఒకే ఒకటి. పడేయద్దు. సరే నేను వెళ్తాను. వెళ్దాం. తెల్లవారు 10 అవుతుంది, ఇంకా నిద్ర. ఇప్పుడే వస్తాను. డైలీ ఇదే పనేనా? తెల్లవారు 10 అవుతుంది, ఇంకా నిద్రపోతున్నావు. సారీ. చంపేస్తా నేను. పరా. ఇంకా కాఫీ తాగుతున్నావా నువ్వు? స్నానం చేసే ఐడియా ఉందా లేదా? పొద్దున్నే లేచి కాఫీ తాగుతూ సన్ రైజ్ చూసే సుఖం ఉంది చూసావా? నీలాంటి అడవులకి చెప్పినా అర్థం కాదులే. 10:30 అవుతుంది, ఇది నీకు సన్ రైజా? నువ్వు ఇదే కంటిన్యూ చేయగానే నేను బయలుదేరతాను. మనో, రే మనో. ఏంటి? రే టవల్ మర్చిపోయినరా, వార్డ్రోబ్ లో ఉంది, కాస్త తీసివ్వరా ప్లీజ్. స్నానం చేసినప్పుడు టవల్ తీసుకెళ్ళాలి అని. ఇంత పెద్ద దున్నపోతులా ఉన్నావు, నీకు తెలీదా? సరే పెద్దగాడదా, రేపటి నుంచి మర్చిపోండిలే, ఇప్పుడు తీసివ్వు. రే త్వరగా తీసివ్వరా. వస్తున్నా. ఏ తెరు. మది ఏంటి? నేను ఆఫీస్కి వెళ్తున్నాను, భోజనం టేబుల్ మీద పెట్టాను, మర్చిపోకుండా తీసుకువెళ్ళు. ఓకే సరే గాని ఏం వండేవరా? కిచెన్ నుంచి అసలు స్మెల్లే రాలేదు. నిన్ను నువ్వు సాంబార్ను చేసిన వేడి నీళ్ళ కన్నా ఇది ఎంతో పర్వాలేదులే, తీసుకెళ్ళు. చోటుకు పెడిగిరి పెట్టావా? పెట్టాను. మది ఏంట్రా? ఈరోజు సాటర్డే. దానికి కాదు, ఈరోజు సాటర్డే. తెలుసు త్వరగా రావాలంతేగా. ఎలా ఎగబడుతున్నావు చూడు. యాదవ్కి ఎన్నిసార్లు చెప్పినా నేను మనిషినే, మాకు కొన్ని ఆశలు బాసలు ఉంటాయి. సరేనయ్యా, సరే వచ్చి వస్తాను. సరే లాక్ చేసి తాళం ఇవ్వడం మర్చిపోకు, మర్చిపోయి లోపలే పెట్టేకు, అర్థమైందా? బాయ్.
ప్రతిరోజు లేటే. గ్రీజరా ఓకే. త్వరగా 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 వెళ్ళాలి. నవీన్ అన్నా, అన్నా, ఇదిగోండి ఇదిగోండి తాళం తాళం. అన్నా లోపల చోటుకి పెడిగిరి పెట్టాను, కొంచెం పెట్టేయండి. ఇంకా మనో మధ్యాహ్నమే వచ్చేస్తానన్నాడు. ఈవినింగ్ చోటుని వాకింగ్ కి తీసుకువెళ్ళమని చెప్పండి, సరేనా? సరేనా అన్నా వాకింగ్ కి తీసుకువెళ్ళాలన్నా, చూసుకుంటాను. చూసుకోండి సరేనా? వెళ్ళొస్తాను. అన్నా నైట్ నేను రావడానికి లేట్ అవుతుంది, సరేనమ్మా. చూసుకోండి. ఒక్క నిమిషం ఆగు. అయ్యయ్య ఏంటన్నా టైం అయిందన్నా. హెల్మెట్ వేసుకోకుండా వెళ్ళిపోతున్నావు చూడు. సారీ. థ్యాంక్స్ అన్నా. బాయ్ బాయ్ అన్నా, చూసుకోండి. సరే. వాకింగ్ కి తీసుకువెళ్ళి తీరాలి. Delivery boys not allowed in the lift. Please use stairs. హలో రంజిత మ్యామ్. హలో, ఫుడ్ డెలివరీ నుంచి వచ్చాను. ఏ ఫ్లోర్ రావాలి? 9th ఫ్లోర్. ఓకే మ్యామ్, వస్తున్నా. 9 మేడలకి రావాలి, ఇందులో లిఫ్ట్ కూడా యూజ్ చేయకూడదంట. ఏంటిది రంజిత, ప్రాణాలు తీస్తున్నావు. నా పేరే రంజిత. హాయ్ మ్యామ్. మీరెందుకు వచ్చారు? నేనే పైకొచ్చి ఇచ్చేదాన్ని కదా. పర్వాలేదమ్మా, మీరు ఎండ వానాన్ని చూసుకోకుండా డెలివరీ ఇస్తున్నారు. మేము మెట్లు దిగి వచ్చేంతలో మేమేం అరిగిపోమమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యువర్ ఫుడ్. థ్యాంక్ యూ మ్యామ్. 5 స్టార్ రేటింగ్ ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పండి. ఇది ఐస్ క్రీమేగా? అవును. నేనే అక్క ఆర్డర్ చేశాను. మీరు ఆర్డర్ చేశారా? అవునక్క, డాడీకి తెలియకుండా కోల్డ్ కాబట్టి నాన్న ఐస్ క్రీమ్ కొనివ్వరు. అందుకే ఆయనకి తెలియకుండా ఫోన్ నుంచి ఆర్డర్ చేశాను. నాన్నకు తెలియకుండా ఐస్ క్రీమా? నాన్నతో చెప్పనా? ఉండు చెప్పొస్తాను. అక్క కాక వద్దక్క, కావాలంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోండి. అదంతా వద్దు గాని, ఒకవేళ నీకు ఐస్ క్రీమ్ తినాలనిపించిందంటే మీ నాన్నతోనో అమ్మతోనో అడిగి గాని ఆర్డర్ చేయకూడదు, సరేనా? ఓకే అక్క. ఇదిగో. థ్యాంక్ యూ అక్క. బాయ్ బాయ్. బాయ్. నాకు ముద్దు పెట్టు, నీకు ఐస్ క్రీమ్ ఇచ్చాను కదా. బాయ్ బాయ్ అక్క. ఏం చెప్పంటామా? డెలివరీ ఇచ్చాను. అవునవును, భోజనం టైం 2 ఫ్లోర్ అని ఆర్డర్ ఇక్కడే ఇచ్చారు. ఉన్నారా? సరే అని వెళ్తే 3 ఫ్లోర్. ఏంట్రా నీ ఫిగర్ తోనా? అవును, సారీ రా, లేట్ అయిపోయింది. నాకు భయంకరమైన ఆకలిరా. మీరెందుకురా తినకుండా నువ్వు రాకుండా కూర్చున్నారు? మేమెప్పుడు తిన్నామక్క? అబ్బో, నా మీద ఎంత ప్రేమరా. సరే పదండి వెళ్తేందో ఓకే, ఆకలేస్తుంది. అబ్బా, ఏం భోజనం అయి ఉంటుంది?
హలో రే ఏంట్రా అది? పెరుగన్నం ఎలా ఉంది? రే ఇప్పుడే నేను చేసిన చికెన్ కూర తిని క్యాబిన్లో కూర్చొని బాగా తింటున్నాను. యమ్మీ. ఎల్లలా నిన్న లంచ్కి వీట్ బ్రెడ్ ఇంకా సాస్ పెడతావా? అడిగితే ఒంటికి మంచిదా? పెరుగన్నం అంతకంటే మంచిదిలే. ఎంజాయ్. బాగా తింటున్నాను. డిస్టర్బ్ చేయక. సూపర్గా ఉంది. బాయ్. రే రేపు నాటోనే కదా చొచ్చవరా. హెడ్ వెయిట్ తో తిరక్కరా. అక్క ఉమ్, తిన్నావా? తిన్నాడ్రా. చాలా రోజులుగా నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంట్రా? మేము చదివిన చదువులకి ఉద్యోగం దొరక ఈ పని చేస్తున్నాం. నీకేమైందక్క? అన్నతో ఓ మాట చెప్తే బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తాడు. మన ఖర్చులు మనమే చూసుకోవాలి. అది కాకుండా నాకు బైక్ తోలాలంటే చాలా ఇష్టం. నచ్చిన పని చేస్తూ డబ్బు అంతే. సరే మరి డెలివరీ వచ్చింది, నేను బయలుదేరతా. రే ఏం చేస్తున్నావు? చుట్టాలు ఎవరైనా చూసారనుకో పిల్లని ఎవరక్క? రచ్చే ముందు తీ. ఏంటి గంజాయి అమ్ముతున్నావా? కష్టపడి సంపాదిస్తున్నావు, తలెత్తుకుని పో. లొకేషన్ ఇక్కడే చూపిస్తోంది. హలో హలో. బ్రో, మీరు పెట్టిన లొకేషన్కి వచ్చేసాను. ఏ ఇల్లు తెలియలేదు. ఆ బ్లూ కలర్ గేట్ ఉందిగా, బ్లూ కలర్ చిన్నగా పైకి రండి. బ్లూ కలర్ అర్థమైంది. బ్లాక్ కలర్ గేట్ అదే కదా. ఇంటి పేరు కూడా రామన్ ఉంది. పైకి రండి. పైకి రావాలా? లేదు బ్రో, 10 అయ్యింది. 10 తర్వాత పైకి రాకూడదని రూల్స్ ఉన్నాయి. పైకి రండి, మమ్మల్ని కొరికి తినేస్తావా అంటే. రే సిగరెట్ ఉంటేవరా? రే లేదురా, ఎల్రా. పెట్టయినవరా? లేదు, పెట్టి ఖాళీ అయిపోయిందిరా. అప్పుడు ఎందుకున్నారా మీరు? ఫోన్ చేసి వాడిని వచ్చేటప్పుడు తెమ్మనా. రే ఫోన్ చేయరా మామ, డబ్బులుంటే ఖచ్చితంగా తెస్తాడు. 10-12కి నిన్ను చూసా, చూడగానే పరిగెత్తుకొచ్చా, వచ్చానా? ముద్దుగా ముద్దడిగాను అది, అమ్మాయిని. అంతే. పచ్చకామలొచ్చి కొట్టుకుంటున్నావు ఇవ్వను పోరా అన్నది. ప్రేమకు భాష లేదు కదమ్మా. అది, అంతే. ఎగసి పడే అలలకి బాగా పాడేవరా? ఎదురీదలేమో. సెంట్రల్ జైలులో బందిగా ఉన్న రే మామా, చికెన్ వచ్చిందిరా, వెళ్ళి తీసుకొస్తానే. రే సిగరెట్ ముక్కున్నా ఇవ్వరా. లేదు పోరా. నువ్వు దాచుకునే లేవంటావురా. సిగరెటే లేదు, అగ్గి పెట్టి అడుగుతున్నావు పోరా. సిగరెట్ కొనకుండా ఎక్స్క్యూజ్ ఎవడా మీ. చెప్పింది నిన్ను? క్యాష్. అదే ఆన్లైన్లో పంపించానుగా. అయ్యయ్యో, నాకు నోటిఫికేషన్ రాలేదు. మేబీ పేమెంట్ ఫెయిల్ అయి ఉంటుంది. ఉండని చూస్తాను. సరే అమ్మాయి చేత బీర్ అవును, ఫెయిల్ అయిపోయింది. చల్లగా ఉంటుంది మామా. క్యాష్ అమ్మాయి చేయి తగిలితే చాలు. నా దగ్గర ఏం లేదే. రేయ్, మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? డబ్బులా? నా దగ్గర లేవురా. డబ్బులు లేవంట. ఏంటి కట్ చేస్తూనే ఉంది? ఏయ్, ఏదో పిల్ల పిలుస్తున్నావట్రా, నీ గురించి నాకు తెలియదండి. క్యాష్ నేనే కావాలి. గుండా తాగరా. డబ్బులు ఏమీ లేవంటున్నారే. ఉంది ఏం మొత్తం చేద్దాం? లాగించేది అర్థమైందిగా. పెట్టు పెట్టు. ఏ ఎంతసేపు రా? మీ నంబర్ ఇవ్వండి, గూగుల్ పే చేస్తాను. వేసేయి. ఎలా ఉంది స్టైల్? వందా? ఏంటి భయం వస్తుందా? రే భయపడుతోందిరా. రే మొహం చూడరా ఎలా మాడిపోయిందో. భయపడుతుందిరా. అక్క భయపడకక్క, చూడ్డానికే ఇలా ఉంటాం. మా, స్నేహం చేస్తే భయపడకమ్మా. ప్రాణం ఇస్తాం. రాక నువ్వేం నేల చెయ్యవు. మీద కూర్చో, మాతో జాయిన్ అవ్వు. నువ్వా? 10-12కి నిన్ను చూసా, చూడగానే పరిగెత్తుకొచ్చా, ముద్దుగా ముద్దడిగాను అమ్మాయిని. పచ్చకామలొచ్చి కొట్టుకుంటున్నావు ఇవ్వను పోరా అన్నది. ప్రేమకు భాష లేదు కదమ్మా.
మది ఎక్కడున్నావు మది? రేయ్ వస్తున్నానురా, పెట్టు. ఎంతసేపు? త్వరగా రా. సరే వస్తున్నాను. వచ్చేసింది. ఇవ్వు. ఇది కదా కావాల్సింది. ఎందుకే ఇన్నిసార్లు నాకు ఫోన్ చేసావా? శనివారం పూట దొరకడమే కష్టం, ఇందులో నువ్వు లేట్ ఒకటి. ఇలాగే చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు పళ్ళు విరుగుతాయి. తర్వాత ఈ పళ్ళు విరిగిపోయింది అంటావు. ఏంటి సమస్య? చికెనీ కదా కొన్నావు? లేదు, విషం కొనుక్కొచ్చాను, తింటావా? మైనీస్ కొన్నావా లేదా? రే అంతే నీకు చెప్తున్నా, మర్యాదగా తెచ్చింది తినేసి వెళ్ళి పడుకో. డ్రెస్ చేంజ్ చేసుకువస్తాను, ఫుల్ టయర్డ్గా ఉందిరా. తాగి నాశనం అయిపో. రే ఏరా అంతలోగా తాగేసావా? లేకపోతే నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారా? నిన్ను మార్చలేవరా. నిద్ర వస్తుంది, బాయ్. ఎవరు ఈ టైంలో? నా హస్బెండ్.